బిగ్ బాస్ అంత చెత్త షో ఇంకోటి ఏది ఉండదని మనకు తెలుసు. కానీ ఈ బిగ్ బాస్ ఎలా స్టార్ట్ అయిందని మీకు తెలుసా? అయితే మీరు ఈ మనిషి గురించి తెలుసుకోవాలి. ఈ వీడియో ఫుల్ గా చూడండి. ఇది చిన్న స్టోరీయే కానీ పెద్ద లెసన్ సిరీస్ లో పార్ట్ 3. ఇలాంటి యూస్ఫుల్ స్టోరీస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. 1903 ఇండియాలోని ఒక పేద బ్రిటిష్ ఫ్యామిలీలో జార్జ్ ఓర్వెల్ గారు పుడతారు. ఈయన చిన్నప్పుడే చదువుకోవడానికని ఇంగ్లాండ్ వెళ్ళిపోతారు. అక్కడ కొంతమంది పిల్లలు ఆయన డ్రెస్ ని చూసి కిండల్ చేసేవాళ్ళు. అదంతా ఆయనకి చిన్నప్పుడే చాలా ఎఫెక్ట్ చూపించింది. తర్వాత 19 ఏళ్ళకి ఈయన బ్రిటిష్ పోలీస్ లో జాయిన్ అవుతారు. కానీ అక్కడ పోలీసులు ప్రజల మీద చూపించే సాడిజం ఈయనకి ఏమాత్రం నచ్చక జాబ్ మానేస్తారు. ఆయన దగ్గర సరిగ్గా డబ్బులు కూడా ఉండేవి కాదు. అందుకే ఇళ్లలో పనిచేస్తూ రోడ్ల మీద పనుకుంటూ ఆయనకి టైం దొరికినప్పుడల్లా బుక్స్ రాసేవారు. అలాగే ఒకసారి స్పానిష్ సివిల్ వార్ లో వాలంటీర్ గా పనిచేస్తుండగా ఆయన మెడ మీద ఎవరో కాలుస్తారు. దాన్ని ఆయన సర్వే అవుతారు. కానీ ఒకటి మాత్రం గట్టిగా రియలైజ్ అవుతారు. మనందరినీ ఎవరో పెద్ద మనుషులు ఎప్పుడు చూస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటారు. వీళ్ళని ఆయన బిగ్ బ్రదర్స్ అంటారు. వీళ్ళు నిజాల్ని దాస్తూ హిస్టరీని మారుస్తూ ఉంటారు. వీళ్ళని బేస్ చేసుకునే ఆయన 1984 అనే ఒక నవెల్ రాస్తారు. బుక్ పబ్లిష్ అయిన కొన్ని రోజులకే ఆయన చనిపోతారు. ఒక 50 ఏళ్ల తర్వాత ప్రొడ్యూసర్ ఒకతను ఈ బుక్ చదివి బిగ్ బ్రదర్ అనే ఒక షో స్టార్ట్ చేస్తాడు. ఇందులో కొంతమందిని ఒక రూమ్ లో ఉంచి 24 అవర్స్ కెమెరాతో చూస్తూ కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ షో చాలా ఫేమస్ కూడా అయింది. అందుకనే ఇప్పుడు ప్రతి భాషలో స్టార్ట్ చేసి మా తలకాయ తింటున్నారు.